హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన వాయిస్ ఆఫ్ స్కంద యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి వీడియో ఎలా ఉంది మీ అభిప్రాయం మరియు డౌట్స్ కమెంట్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇది టెక్ ఛానల్ కాదు, టెక్ వీడియోస్ కాదు, మనది పక్కా ప్రొఫెషనల్ మోటివేషనల్ ఛానల్. మరి ఈ వీడియో ఎందుకు చేసినావు అని అంటే, యూట్యూబ్ ద్వారా నాకు అయినటువంటి ఒక 2 అనుభవాలని, నేను పోయినటువంటి మోసాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఒకటి, నేను 14 ఛానల్ క్రియేట్ చేసిన, అవి ఏమైనాయో కూడా చెప్తా ఈ వీడియోలో. రెండవది, ప్రమోషన్స్ చేస్తాము యూట్యూబ్ ద్వారా అని చెప్తారు కదా, అదొకటి. ఈ 2 విషయాల గురించి నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నా. వీడియో క్లారిటీగా వినండి. మళ్ళీ చెప్తున్నా, ఇది టెక్ ఛానల్ కాదు, టెక్ వీడియో కాదు, నాకు జరిగినటువంటి అనుభవాన్ని ఈ వీడియోలో మీకు చెప్తున్నా. ఓకే, లెట్స్ ది స్టార్ట్ వీడియో. ఫస్ట్ది, నాకు 14 ఛానల్స్ ఉన్నాయి, నాకు 14 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పినా కదా, అది 2018. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నాకు స్కాలర్షిప్ పడ్డది. ఎంత? ఒక 6,000 స్కాలర్షిప్ పడ్డది. ఆ స్కాలర్షిప్ తోటి నా కాడ ఉన్నటువంటి ఒక 2,000 వేసుకొని మైక్రోమాక్స్ మొబైల్ కొన్నా. ఆ ఫోన్ తీసుకొని వచ్చిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం కదా, ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లు, కానీ అప్పుడు యూట్యూబ్ ఫేమస్ కదా. 2017, 2018 అంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే, మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, మీరు కూడా డబ్బులు సంపాదించండి అని ఒక వీడియో వచ్చింది. అవునా, ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి నేను ఫస్ట్ టైం అన్నమాట వీడియో చూడడం. ఓకే అని ఒక ఛానల్ క్రియేట్ చేసిన, ఇది మ్యాజిక్ షో గురించి. ఒక 2 వీడియోస్ పెట్టిన తర్వాత మనకు తెలవలే, అనుభవం లే, అది తీసేసిన. మళ్ళీ ఈ మ్యాజిక్ ఛానల్స్ మన వల్ల కాదులే అని చెప్పి ఏం చేసిన అంటే, మూవీకి సంబంధించిన క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టొచ్చులే, అదైతే సింపుల్, నాకు తెలియదు అది కాపీరైట్ వస్తాయని, అవి పెట్టొచ్చులే సింపుల్ అని చెప్పి అది చేసిన. అది క్రియేట్ చేసిన తర్వాత ఛానల్ పేరు ఏం పేరు అంటే మూవీస్ తెలుగు హబ్ అని క్రియేట్ చేసిన. ఫస్ట్ ఛానల్ ఏమో మ్యాజిక్ షో, అది తీసేసిన. సెకండ్ ఛానల్ మూవీస్ తెలుగు హబ్ అని క్రియేట్ చేసిన తర్వాత ఒక 2 సినిమా గురించి పెట్టిన, సినిమా క్లిప్పులు పెట్టిన. ఒక 20 నిమిషాలు పెట్టిన. ఫస్ట్ వీడియోకే కాపీరైట్ వచ్చింది. ఆ కాపీరైట్ అంటే కూడా మనకు తెలియదు, కానీ వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియక ఆ ఛానల్ కూడా తీసేసిన, డిలీట్ అయిపోయింది. ఇక ఇలానే ఛానల్స్ మీద ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిన. మంచి ఫోన్ లేక ఈసారి ఏం చేసిన అంటే, కెమెరా ముందు నిలబడి కూర్చొని చేద్దామని చెప్పి మోటివేషనల్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఛానల్ మంచి మైకు, కెమెరా కావాలి కదా, మన దగ్గర మంచి ఫోన్ లేదని చెప్పి అది తీసేసిన. తర్వాత మళ్ళీ ఒక ఛానల్ క్రియేట్ చేసిన. ఇది ఫేస్ ఛానల్ కాకుండా మోటివేషన్ డైరెక్ట్ ఆడియో ద్వారా చెప్దామని అనుకుంటే, మంచి మైక్ కావాలని అది తీసేసిన. 14 ఛానల్ క్రియేట్ చేసిన. అంటే ఇలా కొన్ని ఛానల్ క్రియేట్ చేయడం, డిలీట్ కావడం, డిలీట్ చేయడం, అంటే పక్క పెట్టేసిన. మన వల్ల కాదులే, మనం చేయలేంలే, ఎందుకు అని చెప్పి పక్కకు పెట్టేసిన తర్వాత 2023లో గురించి 2023లో మోటివ్ క్రియేటర్ అనే ఛానల్ క్రియేట్ చేశాను. ఇక దాన్ని సీరియస్గా తీసుకున్నా, ఛానల్ని మంచిగా సీరియస్గా తీసుకున్నా. వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. కొద్దిగా 100-200 వ్యూస్ వస్తున్నాయి. వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. మైక్ అంటే ఏం లేదు, ఒక 200 పెట్టి బోయా మైక్ తెప్పించిన ఆన్లైన్లో. ఇక ఫోన్ అంటే అదే మైక్రోమాక్స్ ఫోన్ ద్వారా, అంటే అప్పుడు ఫేస్కి ఛానల్ కాదు, అది ఓన్లీ మైక్ ద్వారా మాట్లాడి వాయిస్ ఛానల్ ఇక క్రియేట్ చేసిన తర్వాత అది మంచిగా సక్సెస్ అయింది. ఒక్క వీడియో ఎట్టా అయిందంటే, అసలు ఒక్క వీడియోకు 90,000 వ్యూస్ వచ్చినాయి, అంటే 90,000 వ్యూస్ వచ్చినాయి. అసలు ఒక సబ్స్క్రైబర్లు మాత్రం ఆ వీడియో ద్వారా 500 సబ్స్క్రైబర్లు వచ్చారు, 90,000 వ్యూస్ వచ్చినాయి. అసలు మళ్ళీ పెట్టిన తక్కువ టైంలో, ఒక 50-60 వీడియోస్ పెట్టిన టైంలో, తక్కువ టైంలో మంచిగా వచ్చినాయి. తర్వాత ఒక రాముని గురించి ఒకటి పెట్టిన, అదొక 7,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మళ్ళీ రాముని గురించి ఒకటి పెడితే అదొక 3,000 వచ్చింది. అటు ఇటు చేసి వాచ్ టైం 3,000 అవర్స్ వాచ్ టైము అండ్ 600 సబ్స్క్రైబర్లు అయ్యారు. అయిన తర్వాత నేనేం చేసిన అంటే, అబ్బా ఇదేదో బాగుంది కదా అని చెప్పి ఆ ఛానల్ని నేను అందులో ఒక పొరపాటు చేసిన. ఆ పొరపాటు అనేది సెకండ్ పాయింట్లో వస్తుంది. దీన్ని అందులో కన్వర్ట్ చేస్తున్నా. అది పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. ఇక తర్వాత 2024లో ప్యాక్ డోస్ 9 అని ఛానల్ క్రియేట్ చేసిన.
అయితే అప్పుడు ఒక ఫోన్ కొన్నా నేను. ఒప్పో F25 ప్రో ఫోన్ కొన్నా. మంచిగా కెమెరా కూడా మంచిగుంది. ఇక మైక్ కూడా బోయా మైక్ ఉంది కదా! ఓకేలే మనకు ఇదొకటి సరిపోతదిలే అని చెప్పి ఆ ఛానెల్‌ని కూడా సీరియస్‌గా తీసుకున్నా. ఛానెల్ ఇక్కడ లింక్ ఇస్తున్నా. ఛానెల్ అంటే స్క్రీన్ షాట్ ఇస్తున్నా. ఫ్యాక్డోస్ నేను ఛానెల్ పేరు. అది కూడా మంచిగా అంటే వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. ఎప్పుడో టైం ఉన్నప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ చేస్తున్న తర్వాత ఇక దీన్నన్నా సీరియస్‌గా తీసుకోవాలనుకుంటే ఈఎంఐ పెట్టినా కదా! 1 ఇయర్ ఈఎంఐ పెట్టినా కదా ఫోన్‌కు. ఆ 1 ఇయర్ ఈఎంఐ అయిపోయిన నెలలోనే ఫోన్ పోయింది. 1 ఇయర్ ఈఎంఐ మంచిగా పని చేసిన ఈఎంఐ టోటల్ ఫోన్‌కు ఈఎంఐస్ అన్నీ మంచిగా క్లారిటీగా కట్టేసిన తర్వాత ఎప్పుడైతే ఈఎంఐ అయిపోయిన నెల ఉంటదో ఆ నెలలోనే మొబైల్ పోయింది. అసలు నరకం అనుభవించిన. సరే పోతే పోయాలే అని చెప్పి 2026లో మళ్ళీ ఒక మొబైల్ తీసుకున్నాం. దాన్ని ఏం చేసినా అంటే జిఎస్ అఫీషియల్, ఇది కూడా స్క్రీన్ షాట్ ఇస్తా మీకు స్క్రీన్ మీద. జిఎస్ అఫీషియల్ ఛానల్ లింక్ చేసిన తర్వాత అది ఎందుకో నేను రన్ చేయలేకపోయినా. అందులో పెట్టే వీడియోస్ కంటెంట్ ఉంటది కదా, అసలు వీడియోస్ అయితే పెడుతున్నా కానీ నాకే నచ్చట్లేదు. ఎందుకంటే అది వాయిస్ ఛానల్. ఈ సొసైటీలో జరిగేటువంటి ఈ మర్డర్లు, మానభంగాల గురించి పెట్టేసినల్లా. ఇవి మనకు అవసరమా అని చెప్పి నాకే నచ్చలేదు. నేను పెట్టలే. ఇక అసలు ఆ ఛానలే తీసేద్దాం అనుకున్నా. కానీ ఏదో కొద్ది గొప్ప రన్ చేసిన ఆ ఛానల్ని. తర్వాత ఆ ఛానల్ని తీసేసిన తర్వాత రీసెంట్ గా June 13th ఇక ఛానల్ క్రియేట్ చేసిన వాయిస్ ఆఫ్ స్కంద. ఇక నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఈ ఛానల్ నైనా ఖచ్చితంగా రన్ చేపిస్తా. పట్టుదలతో తీసుకున్న 14 యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఏ ఒక్క ఛానల్ కూడా రన్ చేపియకుండా అంత ఆగమాగం అయింది. సరే ఈ ఛానల్ అయినా మంచిగా రన్ చేయించుకోవాలని ఏం చేసినా ఇక వీడియోస్ కంటిన్యూస్ గా పెడుతున్నా. మరి ఏదో నా తిప్పలు నేను పడుతున్నా. ఓకే, ఇది ఒక పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఉంది కదా, యూట్యూబ్ మానిటైజేషన్ చేపిస్తాము, వ్యూస్ కావాలన్నా, వాచ్ అవర్స్ కావాలన్నా, సబ్స్క్రైబర్లు కావాలన్నా అని యాడ్స్ వస్తున్నాయి కదా యూట్యూబ్లో. అది నేనేం చేసిన అంటే అందులో యాడ్స్ ఏముంది, ఒక అతను వీడియోసే పెడుతుండు. వాచ్ అవర్స్ తెప్పిస్తా, 4000 వాచ్ అవర్స్ తెప్పి మీకు వచ్చేటట్టు చేస్తా మీ ఛానల్కు, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేటట్టు చేస్తా మీ ఛానల్ కానీ ఏం చేసిండు ఆయన వీడియోస్ పెడుతున్నాడు కదా. నేను అది చూసి ఇందాక ఒక ఛానల్ ఉందని చెప్పినా కదా, మంచిగా మోటివ్ క్రియేటర్, 3000 అవర్స్ వాచ్ అవర్స్ వచ్చింది అండ్ 600 సబ్స్క్రైబర్లు వచ్చిరని చెప్పినా కదా. అయితే ఆ ఛానల్ని ఏం చేసిన అంటే, అయితే నేను అసలు అతని దగ్గర కొనకపోదును కానీ అది 1 ఇయర్ దగ్గరకు వచ్చింది అనమాట. ఈ 3000 అవర్స్ వాచ్ టైంకు అండ్ 600 సబ్స్క్రైబర్లకు 1 ఇయర్ కంప్లీట్ అయ్యే టైం వచ్చింది. అంటే ఒక 10 డేసే ఉంది. ఈ 10 డేస్లో ఛానల్ మానిటైజేషన్ కావాలి కదా. 10 డేసే ఉంది టైము. మనకి ఇంకా 1000 అవర్స్ వాచ్ టైం కావాలి, 400 సబ్స్క్రైబర్లు కావాలి, మన దగ్గర టైం లేదు అని నేనేం చేసిన అంటే అతన్ని కన్సల్ట్ అయినా. ఆన్లైన్లో కన్సల్ట్ అయిన తర్వాత అతను ఏం చేసిండు, ఓకే రప్పిద్దామని చెప్పిండు. నేను చెప్పిన నాకు టైం లేదు, 10 డేసే ఉంది, మీరు ఎలాగైనా ఈ 10 డేస్లో నాకు మానిటైజేషన్ కావాలి, ఈ 1000 అవర్స్ వాచ్ టైము అండ్ 400 సబ్స్క్రైబర్లు కావాలి, ఇది పరిస్థితి అని అంటే అతను లేదండి చాలా ఛానల్స్ ఉన్నాయి, మీది టైం పడుతుంది అన్నాడు. నేనేం చేసిన అంటే మరి నాది కంప్లీట్ కావాలంటే చెప్పండి, నాకు పెనాల్టీ ఏం చేస్తారంటే అతను నా దగ్గర తీసుకునే అమౌంట్ కంటే ఇంకొక 1000-2000 ఎక్కువ తీసుకున్నాడు. ఎందుకంటే నా ఛానల్ వర్క్ ఫస్ట్ చేయాలి కదా, నా ఛానల్ మానిటైజేషన్ చేయాలి కదా అని అతను ఏం చేసిండంటే నా ఛానల్ని మానిటైజేషన్ చేస్తానికి 1000 అవర్స్ వాచ్ టైంకి 400 సబ్స్క్రైబర్లకి ఎంత అమౌంట్, ఒక 5000 అమౌంట్ తీసుకున్నాడు. తర్వాత నా దగ్గర నా ఛానల్ అన్ని అతనికి ఉన్నట్టు నా ఛానల్ ముందు చేయడానికి ఒక 3000 ఎక్కువ తీసుకున్నాడు. మొత్తం 8000 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వచ్చేసినాయి నా ఛానల్కు. అతను ఏం చేసిన అంటే చెప్పిన పని చేసిండు. వాచ్ అవర్స్ కంప్లీట్ చేపిస్తా, సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేపిస్తా అన్నాడు, అన్నట్టు చేసిండు. నేను 2 డేస్లో చూసుకుంటే నాది 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని చూపిస్తుంది యూట్యూబ్ డాష్ బోర్డ్లో. ఓకేలే మనోడు మంచిగా న్యాయంగానే ఉన్నాడు అని చెప్పి నేను కూడా ఏమో సంతోషపడ్డా.
ఇక నాకు తిరుగులేదు. నా ఛానల్ సక్సెస్ అయింది అని చెప్పి చాలా సంతోషపడ్డ తర్వాత యూట్యూబ్ ఛానల్ అంత పెద్ద సంస్థ, కొన్ని దేశాల వారీగా యూజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సంస్థ, మనం ఎంత లావటోళ్ళని చెప్పండి? మనం ఎంత యూట్యూబ్ ఛానల్ కింద? మనం ఫ్రాడ్ చేస్తే వాళ్ళకి తెలవదా? తెలుస్తుంది కదా. నాది తెలిసింది. ఏం లేదు, బరాబర్ నాది డిలీట్ చేసేసిండు ఛానల్. నాది ఛానల్ డిలీట్ చేసేసిండు. ఇక నేను అతన్ని అడిగితే నో రెస్పాన్స్. అతను కాల్ చేస్తే నో రెస్పాన్స్. ఆ టైంలో నేను ఒక్కడనే కాదు, వీళ్ళందరూ ఉన్నారు కదా, పేమెంట్ ద్వారా పెయిడ్ ప్రమోషన్ చేయించుకొని వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్లు రప్పించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఛానల్ అన్ని డిలీట్ చేసింది యూట్యూబ్. అవి అన్ని డిలీట్ చేసింది. అందులో నా ఛానల్ కూడా ఉంది. నా ఛానల్ కూడా డిలీట్ చేసింది. చాలా బాధపడ్డా. మనీ పోయినందుకు కాదు, నోటికాడికి వచ్చిన ఫుడ్ ఆగం చేసుకున్నా కదా. అంటే ఇంకొక 1000 గంటలు వాచ్ అవర్స్, ఒక 400 సబ్స్క్రైబర్లు వస్తే నాకు తిరుగులేకపోవు. కానీ నేను ఏదో అత్యాశకు ఫ్రాడ్ వ్యవహారానికి పోయి నేను యూట్యూబ్ని మోసం చేద్దాం అనుకోని నేను 8000 ఖర్చు పెట్టుకొని నా ఛానల్ ఇట నేను రప్పించుకుంటే యూట్యూబ్ అతను ఏం చేసిండు, అరే నన్నే మోసం చేస్తావా నువ్వు, అసలు నిన్ను ఈ యూట్యూబ్లనే లేకుండా చేస్తా చూడరా అని చెప్పి నా ఛానల్ లేకుండా చేసిండు యూట్యూబ్లో. లేదు, అసలు ఎంత సెర్చ్ చేసినా ఆ ఛానల్ దొరకట్లేదు. లేదు, అసలు 2 సంవత్సరాల నుంచి చర్చ ఎలాగైనా అయినా లేదు. ఇక ఎందుకు అయినా నాకు కూడా అనిపించింది ఆ ఛానల్ అవసరం లేదులే అని. కానీ నేను అనేది ఏంటంటే, మనం ఏదో చేయాలనుకుంటూ పోతాం కానీ గోతిలో మనం పడతాం. అది యూట్యూబ్ విషయంలో అందరు అనుకుంటారు పెయిడ్ ప్రమోషన్ ద్వారా సబ్స్క్రైబర్లు వాచ్ అవర్స్ తెప్పించుకుంటా ఛానల్ మంచిగా మోనటైజేషన్ చేసుకుంటా అనుకుంటాం. కానీ యూట్యూబ్ వాడు తిక్కలోడు కాదు. అంత పెద్ద సంస్థని రన్ చేస్తుందంటే యూట్యూబ్ వాడు ఏదో తెలివి తక్కువ ఏం కాదు. అతనికి అన్ని తెలుసు, కష్టపడేది ఎవరో తెలుసు, ఫ్రాడ్ చేసేది ఎవరో తెలుసు. అలా 2500 ఛానళ్ళు నా ఛానల్తో కలిపి 2500 ఛానళ్ళు డిలీట్ అయిపోయినాయి. అంటే అంతమంది పెయిడ్ ప్రమోషన్ ద్వారా వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్లు తెచ్చుకున్న వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ యూట్యూబ్ వీళ్ళు ఫ్రాడ్, వాళ్ళు కష్టపడి వాచ్ అవర్స్ తెచ్చుకోలేదు, వీళ్ళు ఫ్రాడ్ ప్రమోషన్ ద్వారా పెయిడ్ ప్రమోషన్ ద్వారా తెచ్చుకున్నారని చెప్పి యూట్యూబ్ అతను ఏం చేసిండు, తీసేసిండు, డిలీట్ చేసేసిండు. చాలా బాధపడ్డా. అరే ఇంకొక 1000 అవర్స్ సబ్స్క్రైబర్లు తెచ్చుకుంటే అసలు ఎంత బాగుండు అని చెప్పి చాలా బాధపడ్డా. ఇక పేమెంట్ అంటారా, ఇక పేమెంట్ పోయినాయి, 8000 పోయినాయి, ఇటు ఛానల్ పోయింది. కష్టపడి మంచిగా సంపాదించుకున్న ఛానల్ అది పోయింది, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోయినాయి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఈ పెయిడ్ ప్రమోషన్లు, ఈ డబ్బులు ఇచ్చి వాచ్ అవర్ తెప్పించుకుంటా, డబ్బులు ఇచ్చి సబ్స్క్రైబర్లు తెప్పించుకుంటా అనే వాళ్ళు అన్ని బంద్ పెట్టుకొని కష్టపడండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. అంటే నువ్వైనా అంటే నేను నేను ఇప్పుడే కష్టపడుతున్నా. 14 ఛానల్ క్రియేట్ చేసిన. మైక్ ఉంటే కెమెరా లేదు, కెమెరా ఉంటే మైకు లేదు, ఫోన్ ఉంటే మైకు లేదు, మైక్ ఉంటే ఫోన్ లేదు. ఇవన్నీ పోయి ఇక లాస్ట్కు ఈసారన్నా ఈ ఛానల్నైనా కంటిన్యూ చేద్దాము, ఈ ఛానల్నైనా రన్ చేయించుకోవాలి అని చెప్పి దీని మీద ఫోకస్ పెట్టినా, పట్టుదల పెట్టినా. ఓకే, నా విషయం పక్క పెట్టండి. మీకు నేను చెప్పే సలహా ఏంటంటే, దయచేసి మీరు ఇలాంటి ఫ్రాడ్ విషయాలకు పోకండి. పేమెంట్ ఇస్తాము మీకు, మాకు వాచ్ అవర్స్ రప్పించండి, సబ్స్క్రైబర్లు రప్పించండి అని చెప్పే ఫ్రాడ్కు పోకండి. ఎందుకంటే యూట్యూబ్కు ఏ రోజైనా దొరుకుతారు మీరు, మీ ఛానల్ డిలీట్ అవుతుంది, మీరు కష్టపడ్డ కష్టానికి ఫలితం ఉండదు. నేను చెప్తున్నా కదా, నాకు జరిగింది, నేను 8000 మోసపోయినా. మీరు మోసపోకండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ పెయిడ్ ప్రమోషన్లు అనేది మాత్రం, ఈ పెయిడ్ సబ్స్క్రైబర్లు, పెయిడ్ వాచ్ అవర్స్ ఫ్రాడు. యూట్యూబ్ వాళ్ళకు ఏనాడైనా దొరుకుతాము, ఏ రోజైనా మన ఛానల్ డిలీట్ అవుతుంది, మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది, మన ఛానల్ డిలీట్ అవుతుంది, మన పైసలు లాస్ అవుతాం. అందుకే ఇన్ని అవసరమా మనకు? ఒక్క మనిషికి మనకు ఇన్ని టెన్షన్లు అవసరం లేదు. దయచేసి ఇలాంటి ఫ్రాడ్ విషయాలకు పోకండి. నాకు జరిగినటువంటి ఈ 2 అనుభవాలను నేను ఈ వీడియో చేసి పెడుతున్నా. ఇది టెక్ ఛానల్ కాదు, పక్కా మోటివేషన్ ఛానల్. కాకపోతే నాకు జరిగిన అనుభవాలను మీకు చెప్పాలని చెప్తున్నా. ఏదన్నా ఉంటే మీకు డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి. ఎనీ కామెంట్, ఏ కామెంట్కైనా ఖచ్చితంగా రిప్లై ఇస్తా. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. మీకు ఉన్నటువంటి ఈ వీడియో మీద మీకు ఉన్నటువంటి డౌట్స్ని కామెంట్లో చెప్పండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.